హలో, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. రెసిపీ అయితే చాలా అదిరిపోతుందన్నమాట. పాతకాలపు ట్రెడిషనల్ వంట చాలా చాలా బాగుంటుంది. అది కూడా వర్షాకాలం వర్షాలు పడుతూ ఉన్నప్పుడు ఇలా ఒక్కసారి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. అది మాటల్లో చెప్పలేము ఎలా ఉంటుంది అనేది. ఇది చాలా పాతకాలందండి. దీనికోసము బియ్యము ఒక 4-5 గంటలు నానబెట్టేసుకొని ఫ్రెష్ కొబ్బరి చిన్నగా ముక్కలు తరుక్కొని మిక్సీ పట్టేసుకోవాలి. ఆ మిక్సీ పట్టుకునేటప్పుడే రుచికి సరిపడ మనము ఎంతైతే తీపి ఇష్టపడతామో అంత బెల్లం వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న మిశ్రమాన్ని వేరే బౌల్లోకి తీసుకొని దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. బ్యాటర్ కొంచెం లూజ్గానే కలుపుకోవాలన్నమాట. ఆ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనము దీన్ని అట్టు వేసేసుకుందాము. చాలా సింపుల్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. అడుగు మందంగా ఉండే కళాయి తీసుకుంటే బాగుంటుందన్నమాట. లైట్గా ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. వర్షాలు పడుతున్నప్పుడు వేడిగా తింటే చాలా బాగుంటుందండి. అంతేకాదండి, అది ఒకరోజు నిల్వ కూడా ఉంటాయన్నమాట. వేసుకుని ఉంచేసుకుని మనం నెక్స్ట్ డే కూడా తినొచ్చు. చాలా టేస్ట్ బాగుంటుంది. ఇలాగ వేసుకొని మందంగా వేసుకోవాలన్నమాట. మన దోశలాగా కాకుండా వేసుకొని లైట్గా అంచులు సమానంగా అయ్యే వరకు మనము లైట్గా పైన అట్లా స్ప్రెడ్ చేసుకుంటాం. కళాయికి స్ప్రెడ్ చేసుకుని సిమ్లో పెట్టుకోవాలి. దీన్ని సిమ్లోనే ఇది వేయించాలన్నమాట. ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకొని స్ట్రీమ్కి మూత కంపల్సరీ పెట్టాలంటే మూత లేకుండా ఇది వండొద్దు. ఎందుకంటే పైన పచ్చిగా ఉండిపోతుంది మూత తీసేసి కుక్ చేస్తే. అలాగా అంత మంచి డార్క్ బ్రౌన్ కలర్ రావాలి. ఇది మాడు కాదండి, చాలా బాగుంటుంది. ఈ కలర్ రావాలి. ఆ కలర్ వచ్చిన తర్వాత తిరగేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయనక్కర్లేదు. చాలా త్వరగానే అయిపోతుంది. ఒక ప్లేట్లోకి తీసుకొని వేడిగా తినొచ్చు. లేదు అంటే అది చల్లారిన తర్వాత అయినా కూడా నెక్స్ట్ డేకి కూడా చాలా బాగుంటుంది. ఇది చాలా పాతకాలపు ఒక రకమైన ఇది ఎలాగ పిండి వంట అని కాదు, ఇది ఎట్లాగ బ్రేక్ఫాస్ట్ లాగా తినొచ్చు, ఈవినింగ్ టైంలో తినొచ్చు. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.